నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. జువ్వెలదిన్న ఫిషింగ్ హార్బర్ ని ప్రైవేటీకరణ చేస్తున్నారని, అదేవిధంగా మత్స్యకారులను చంద్రబాబు నాయుడు గారు మోసం చేస్తున్నారు అంటూ నిన్న జువ్వెలదిన్న పర్యటనలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు తనదైన శైలిలో రిప్లై ఇచ్చారు లోకేష్ గారు. మరి లోకేష్ గారు చేసినటువంటి ట్వీట్ ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించేందుకు మనతో పాటుగా ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి సూర్యదేవర లత గారు. నమస్తే మేడం. నమస్తే. నిన్న జువ్వెలదిన్న పర్యటనలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్, అంటే ఈ ఫిషింగ్ హార్బర్ ను ప్రైవేటీకరణ చేస్తున్నారు అని కానివ్వండి, లేదంటే మత్స్యకారులను మోసం చేస్తున్నారని కానివ్వండి, ఈ చేసినటువంటి ఈ కామెంట్స్ పైన లోకేష్ గారు ఒక స్ట్రాంగ్ ట్వీట్ ఇవ్వడం జరిగింది మేడం. ఆ ట్వీట్ ఒకసారి మనం చూసినట్లయితే, తల్లిని తరిమేశారు, చెల్లిని గెంటేశారు, దైవం అంటే భక్తి లేదు, దేశం అంటే ద్వేషం, రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటారు, ఉద్యోగాలు వస్తాయంటే ఉసూరుమంటూ ఏడుస్తారు, నిలువెల్లా స్వార్థం, మనసంతా విధ్వంసంతో రప్పా రప్పా నరుకుతాం, అమరావతిని మార్చేస్తాం, కట్టినవన్నీ కూల్చేస్తాం, కంపెనీలను వెళ్ళగొడతాం, ఏమిటి ఈ దుర్మార్గ పనులు జగన్మోహన్ రెడ్డి గారు? దేశ రక్షణకు అధునాతన బోట్లు తయారు చేసే కంపెనీ రాష్ట్రానికి వస్తే స్వాగతించాల్సింది పోయి తరిమేస్తానంటారా? ఇదేం రాక్షస మనస్తత్వం? మత్స్యకారుల పిల్లలకు మెరుగైన 1000కి పైగా ఉద్యోగాలు వస్తాయంటే ఆనందించాల్సింది పోయి అడ్డుకుంటాననడం ముమ్మాటికి సైకోయిజమే అంటూ లోకేష్ గారు చేసినటువంటి ట్వీట్ ని ఎలా చూడాలంటారు? లోకేష్ గారు చెప్పిన దానిలో ఒక్కటి అబద్ధమని చెప్పానండి జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. అది మొత్తం ఆయన ఏదైతే చెప్పారో ఆయన మనసాక్షికే తెలుసు. దానిలో ఒక్కటి కూడా మనం అబద్ధం అని చెప్పలేము అనేది ఆ పార్టీకి కూడా తెలుసు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి అభివృద్ధి జరగటమే కానివ్వండి నచ్చట్లేదు. మనం చూస్తే 5 సంవత్సరాల క్రితం నుంచి చూస్తే కూడా ఎక్కడ అభివృద్ధి గురించి ఆయన ఎప్పుడు కూడా మాట్లాడింది లేదు. ఒక కంపెనీ తీసుకొద్దామనో ఇంకోటో ఏది కూడా ఆయన చేసింది కూడా లేదు. కానీ ఈ రోజున ఏదైతే బోట్కి సంబంధించిన కంపెనీ వస్తుంటే ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు? ఇన్ని రోజులు గుర్తు రాలేదా జగన్మోహన్ రెడ్డి గారికి మత్స్యకారులు? ఈ రోజు గుర్తొచ్చారా? ఆయన సీఎం గా ఉన్నప్పుడు 5 సంవత్సరాలు ఏం చేశారు? 5 సంవత్సరాల పని ఏం చేసావు? ఆ రోజు మత్స్యకారుల దగ్గరికి వెళ్ళావా? ఆ వాళ్ళ వలలన్నీ తీసుకొచ్చి నువ్వు నెట్లేసుకొని తిరిగావు. అదే కదా చేసింది. మత్స్యకారుల్ని ఏ రోజైనా వెళ్ళి వాళ్ళ బాగోగులు చూసావా? 5 సంవత్సరాలు నువ్వేమీ పట్టించుకోలేదు. ఇప్పుడు వాళ్ళ మీద ఏదో ప్రేమ ఉన్నట్టు నువ్వు వెళ్ళటం కానివ్వండి. అప్పటికీ ఒక అతను వెళ్ళి అన్నారు, మేము మత్స్యకారులకు సంబంధించిన హార్బర్ ఒకటి పెట్టమని చెప్పి మేము వెళ్ళి రిక్వెస్ట్ చేసాం. రాజశేఖర్ రెడ్డి గారు కూడా చేయలేదు, ఆయన ఒప్పుకోలేదు, చేయలేదు అని చెప్పి ఇంకా వాళ్ళ తండ్రి పరువుని ఆయనే తీసేసుకుంటున్నాడు. అది వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికే చెప్తున్నారు ఆ మత్స్యకారులు కూడా. అంటే ఏంటి? మీ ఫాదర్ కూడా చేయలేదు, మీ ఫాదర్ చేయలేదనే మాట లిటరల్గా ఆడ చెప్పారు, మీరు చేయలేదని చెప్పారు. అంటే ఏంటి? నువ్వు చేయకపోగా మళ్ళా వచ్చి నువ్వు ఈ రోజున మత్స్యకారుల మీద అంత ప్రేమ చూపెడుతున్నావని వాళ్ళు డైరెక్ట్ అడుగుతున్నారు. దానికి నువ్వు సమాధానం చెప్పగలుగుతున్నావా? ఇప్పుడు ఎవరైనా ఒక కంపెనీ వస్తుందా అని అంటే మత్స్యకారులు అందరూ కూడా చదువుకున్న వాళ్ళే కావచ్చు. అంటే సీజనల్ ఇది మత్స్యకారులు, ఇది వర్షాకాలం వచ్చినప్పుడు వాళ్ళకి కష్టాల్లో జీవనోపాధి ఇబ్బందిగా ఉంటుంది. ఆ టైంలో ఇప్పుడు కుటుంబంలో కొంతమంది మత్స్యకారుల పనికి ఇప్పుడు కొంతమంది ఏదో ఒక ఉద్యోగం లాంటిది చేసుకుంటే ఈక్వల్ బ్యాలెన్స్ అవుతుంది ఎప్పుడు కూడా. ఇప్పుడు దానికి సంబంధించింది వస్తుంది అన్నప్పుడు, బోట్స్కి సంబంధించిన ఇండస్ట్రీ ఒక ఫ్యాక్టరీ వస్తుంది అన్నప్పుడు వాళ్ళకి వస్తాయిగా ఉద్యోగాలు. ప్రతి వాళ్ళు కూడా ఎప్పుడు వేటకెళ్ళాలి, దాన్ని తీసుకొస్తేనే జీవనోపాధి ఉంటుంది అనే భయం అనేది లేకుండా ఉంటుంది. ఒక లైఫ్లో ఒక భరోసా అనేది వస్తుంది వాళ్ళకి కూడా. ఎందుకంటే ఖచ్చితంగా 4 నెలలు 5 నెలలు అయితే సముద్రంలోకి వెళ్ళాలంటే, వేటకి వెళ్ళాలంటే భయపడతారు. ఎప్పుడు తుఫాన్లు వస్తాయో, ఎట్లా ఉంటుందో పరిస్థితి అనేది బిక్కు బిక్కు అంటూ వెల్లదీస్తుంటారు. ఆ టైంని ఇట్లా ఉద్యోగం కూడా ఉందంటే, కుటుంబంలో 2-3 ఉన్నప్పుడు ఒకళ్ళకి ఉద్యోగం ఉందనంటే కొంచెం భరోసా అనేది ఉంటుంది. అది కూడా కాకుండా వాళ్ళల్లో చదువుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఉద్యోగాలు చేయాలనేది ఉంటుంది, వాళ్ళకి ఈజీగా ఉద్యోగ అవకాశం కూడా ఉంటుంది. ఇవన్నీ ఎందుకు పరిగణలోకి తీసుకోడు అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, పద్దాకా ఆయన ఇచ్చాడు కదా వాలంటీర్లు ఉద్యోగం, 5,000తో చాలిన బతుకులు బతకాలి, గంజాయి డ్రగ్స్ లాంటి వ్యాపారాలు చేసుకోవాలి, వాళ్ళు దందాలు చేసుకొని బతకాలి, ఎవరైనా చీటింగ్లు మర్డర్లు ఇవి చేసుకొని బతకాలి. అప్పుడే ఆయనకు ఒక రకమైన హ్యాపీ లాంటి ఫీల్ అవుతుందేమో జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రం ఎప్పుడూ కూడా ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఎవరి బతుకులు వాళ్ళు బతుకుతుంటే ఆయనకి ఇష్టం ఉండేటట్లేదు. ఎప్పుడూ కూడా అంటే మనం ఇదివరకు బీహార్ చెప్పుకునే వాళ్ళం, ఇప్పుడు బీహార్లో కూడా అలాంటి పరిస్థితులు లేవు. దానికన్నా దారుణమైన పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ని తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున సొంతంగా ఏదైనా కంపెనీలు వచ్చి ఎవరి పనులు వాళ్ళు చేసుకొని బతుకుతుంటే కూడా వాళ్ళని రెచ్చగొట్టేది. అరే హార్బర్ అన్నా కానివ్వండి, ఏదైనా ఒక హార్బర్ ఒక డెవలప్ అయితే దానిలో ఉపయోగపడేది ఎవరికి? మత్స్యకారులకే అది ఉపయోగం. ఆ మత్స్యకారులకి వెళ్ళి చెప్తాడు, మీరు ఒప్పుకోవద్దండి, మీరు రానివ్వకండి అని చెప్తున్నాడని అంటే వాళ్ళకి తెలియదా? ఆ మాత్రం ఐడియా ఉండదా? నువ్వు ఈ రోజున ఏదో జనాలను పోగేసుకొని దానిలో ఎంతమంది మత్స్యకారులు ఉన్నారో కూడా తెలియదు. బ్యాచ్ని ఎవరు జనాలను తీసుకెళ్ళి కలిపేసేసి వాళ్ళంతా మత్స్యకారులు అని అంటే ఎట్లా కుదురుతుంది?
దానిలో మత్స్యకారులు ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డికి? లేదు కదా. కానీ మళ్ళీ వాళ్ళని తిరగబడండి, మీరు చేయండి అని అంటే ఒకరోజు మీడియాకి ఆయన రోజు సాక్షి మీడియాలో వేసుకోవటానికి పనికొస్తుందేమో, అంతమించి ఏం పనికిరాదు అది. ఆయన చేసే పోరాటం కానివ్వండి ఏది కూడా ప్రజల కోసం చేసేది కాదు కాబట్టి. ఓకే మేడం. అయితే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా, పర్యటనలకు వెళ్ళినా, పరామర్శలకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా వచ్చేది మన ప్రభుత్వమే, 2029లో మనమే వస్తామని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. ఏంటంటారు, రీజన్ ఏంటంటారు? నిన్న ఒకటి విచిత్రమైన 2 సంవత్సరాలు నడిచిపోయింది, ఇంకో 3 ఏళ్ళు కళ్ళు మూసుకొని ఉండండి, 2 ఏళ్ళు కళ్ళు మూసుకున్నాం, అయిపోయింది. నేను ఇంకో 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటాను, అప్పుడప్పుడు నిద్ర లేసినప్పుడు ఇట్లా ప్రజల్లోకి వచ్చి ఇట్లాంటివి ఏదో ఒకటి మాట్లాడతాను అంటే ఈ రకంగా చెప్తున్నారు. అంటే కళ్ళు మూసుకుని ఒక అపోజిషన్ లీడర్గా నాకు గుర్తించండి అని చెప్పే వ్యక్తి కళ్ళు మూసుకోండి చాలు అని చెప్తారా? నువ్వు ప్రజా సమస్య మీద నువ్వు పోరాడాలనుకుంటే అసెంబ్లీకి వెళ్ళేవాడివి. అసెంబ్లీకి కూడా వెళ్లకుండా ఒకేసారి ఆయనకి సీఎం ఇచ్చి కూర్చోపెట్టాలి, నన్ను నేను ప్రజల నుంచి కూడా కాదు కానివ్వండి, ఎలక్షన్ అవ్వాలి, నేను సీఎం సీట్లో కూర్చోవాలి, ఈ తాపత్రయం ఉంది. కానీ ప్రజా సమస్యల గురించి అసలు పోరాటం లేదు, ఏమీ లేదు. ఎన్ని రోజులకు వచ్చాడు ఇప్పుడు ప్రజా సమస్య అని చెప్పేసి? ఏ రోజైనా వచ్చి ఎప్పుడో నెలకు ఒకసారి వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం, ఆ ప్యాలెస్లో కొద్ది రోజులు, ఈ ప్యాలెస్లో కొద్ది రోజులు ఉండటం. ఆయనకి ప్యాలెస్లో తిరిగినంత టైం కూడా ప్రజల కోసం ఏ రోజు ఆలోచించట్లేదు. అంటే ట్రిప్ లాగా ఇంకా వారంలో 2 రోజులు ఒక్కొక్క ప్యాలెస్కి టైం ఇస్తున్నాడు. కానీ ఎక్కడైనా ప్రజా సమస్య కోసం రోజుకు అరగంటైనా ఆయన టైం ఇస్తున్నాడు. రోజు అరగంట నేను అనేది, రోజులో అరగంట కూడా నువ్వు ఆలోచించలేను పరిస్థితిలో ఉన్నావు. సో నువ్వు రాజకీయంగా కానివ్వండి, ప్రజలకే కానివ్వండి, అట్లీస్ట్ వాళ్ళ నాయకులైనా నమ్ముతారనేది ఆలోచించాలి. ఇప్పుడు ఆయన చెప్పే మాటలు విని ప్రజల్లోకి మనం వెళ్ళగలిగే టైం వెళ్ళగలిగేటట్టు ఉన్నామా అనేది వాళ్ళ నాయకులు కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ప్రెస్ మీట్ పెడితే జోకర్ లాగా ట్రోల్ అవటం తప్ప ఏమీ ప్రయోజనం లేకుండా ఉంది. సో ఈరోజు వచ్చి ఏదో మత్స్యకారుల గురించి మాట్లాడుతున్నాడంటే, మత్స్యకారులకి మీకు ఉద్యోగాలు రావాలి, మీరు ఇంత డిమాండ్ చేయండి, అట్లాంటివి ఎక్కడా కూడా లేదు. అసలు రానివ్వకండి, మీరు ధర్నాలు చేయండి, పోర్టులు కట్టనివ్వకండి. పోర్టులు కడితే ఎవరికి ఉపయోగం అనేది వాళ్ళకి తెలుసు కదా. దాని మూలాన ఉద్యోగ అవకాశాలు వస్తాయే కానివ్వండి, వాళ్ళకి ఫిషింగ్కి కొంచెం ఈజీ అవుతుంది. ప్రతి చోట పోర్టు ఉంటే 10 పోర్టులు కడుతున్నారని అంటే ఎంత డెవలప్ అవుతుంది రాష్ట్రం. ఇప్పటి వరకు మనకున్న సీ కోస్టల్కి అంతా కూడా ఇప్పటి వరకు మనం పోర్టులు మనం సరిగా యూజ్ చేసుకోలేదు. వాణిజ్యపరంగా ఎంత అభివృద్ధి చెందుతుంది, ఇవన్నీ ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? అతను ఒక బిజినెస్ మ్యాన్ కాదు, ఒక రియల్ ఎస్టేట్ వ్యక్తి కాదు, ఒక మంచి రాజకీయ నాయకుడు కాదు, ఎథిక్స్తో కూడుకున్న రాజకీయ నాయకుడు కాదు. ఇంకా ఏ రకంగానూ ఆయనకి ఆ క్వాలిటీస్ లేకపోబట్టే రాష్ట్ర అభివృద్ధి గురించి ఏ రకంగానూ ఆయనకి అవగాహన లేదు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ మేడం. నమస్తే.